హైదరాబాద్ ఎన్నికలు ముగిశాయి. హంగ్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా మేయర్ ఎవరు అనేది నిర్ణయిస్తారు. అంటే మేయర్ పదవిని ఇప్పటి ప్రజల తీర్పు కాకుండా పరోక్ష పద్ధతిలో ఎప్పుడో ఎన్నికైన వారు తెలుస్తారు. ఇంతకీ ప్రజల తీర్పును తిరగరాసే శక్తి ఉన్న ఈ ఎక్స్ అఫీషియోలు ఎవరు? వారికి ఎందుకు ఇంత శక్తి వచ్చింది? మనం ఈ విషయంలోకి కాస్త డీప్ గా వెళితే, భారతదేశంలో గ్రామ పంచాయతీలు స్వాతంత్రం తర్వాత వచ్చాయి, కానీ మున్సిపాలిటీలు మాత్రం బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 1965లోని మున్సిపల్ చట్టం ప్రకారం ఇవి నడుస్తున్నాయి. ఈ చట్టంలోనే ఎక్స్ అఫీషియోల గురించి ప్రస్తావించారు. 1992 నాటి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగ భద్రత వచ్చింది. అందులో కూడా ఎక్స్ అఫీషియోలను గుర్తించారు. ఆ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో నివసించే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫీషియోలుగా రావచ్చు. అంతేకాదు, ఆ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఎమ్మెల్యే, ఎంపీలు కూడా అందులో ఎక్స్ అఫీషియోలుగా ఉంటారు. మున్సిపల్ పరిపాలనలో సహాయంగా, సమన్వయం కోసం వీరికి కూడా ఆ సంస్థల్లో సభ్యత్వం ఇచ్చి ఓటు హక్కు ఇచ్చారు. సాధారణంగా మున్సిపాలిటీలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే అప్పుడు జనమే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకునేవారు. కేవలం డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లను మాత్రమే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. వారికి తోడు ఈ ఎక్స్ అఫీషియల్ కూడా ఆ వైస్ చైర్మన్ లేదా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు వేస్తారు. అంటే అసలు పదవికి మాత్రం ప్రజలు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండేది. కానీ 1987లో ఎన్టీఆర్ ప్రత్యక్ష ఎన్నికలను అమలు చేశారు. ఆ తర్వాత నుంచి అది కొనసాగింది. అప్పట్లో మేయర్ ను నేరుగా ఎన్నుకునేవారు. ఇప్పటి దానితో పోల్చుకుంటే నేరుగా ఎన్నుకోవడమే బెస్ట్ అని చెప్పాలి. ఇక దీంతో హంగ్ అనే ప్రశ్న అసలు ఉండేదే కాదు. ప్రజలు తాము ఎవరికి ఓటేస్తున్నామో, తామే మేయర్ ఎవరో తెలుసుకునే ఓటు వేయగలుగుతారు. ఓటు వేశాక కార్పొరేటర్, పార్టీలు మారడం వంటి సమస్యలు దీనికి అసలు రావు అన్నారు లోక్సత్తా ఉద్యమ సంస్థ నాయకులు బండారు రామ్మోహన్ రావు. అప్పట్లో పార్టీల మధ్య పోటీ, పంచాయతీ అంతా డిప్యూటర్ మేయర్ పదవి కోసమే ఉండేది. ఇక 2002లో ఎంసీహెచ్ మేయర్ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో తేగల కృష్ణారెడ్డి తెలుగుదేశం తరఫున గెలిచారు. అయితే 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిబంధనలు మార్చారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు పరోక్ష ఎన్నికలు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సీన్ మారిపోయింది. ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మేయర్లను, మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకోవడం ప్రారంభించారు. ఈ పద్ధతిలో అధికారంలో ఉన్న పార్టీలకు సరైన మెజారిటీ వస్తే సరే, లేదంటే ఎక్స్ అఫీషియోలను రంగంలోకి దించుతారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఓకే, కానీ ఆ పట్టణం వారు కాకపోయినా ఆ జిల్లాకు చెందిన కొన్ని సందర్భాల్లో పక్క జిల్లాలకు చెందిన రాజ్యసభ సభ్యులను, ఎమ్మెల్సీలను కూడా తీసుకొచ్చిన తమ బలం తక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియోగా నమోదు చేస్తారు. దీంతో ఆ సభ్యులు ఎక్కువ మంది ఉన్న పార్టీ బలం పెరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత వారం 10 రోజుల్లోనే ఆ ప్రాంతంలో ఓటు రాయించుకొని ఎక్స్ అఫీషియోలుగా నమోదై ప్రజల తీర్పును తారుమారు చేసిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. అంటే ప్రజలు ఒక పార్టీని వద్దని తీర్పు ఇచ్చినా ఆ పార్టీకి ఎక్కువ మంది రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే చాలు, ప్రజల తీర్పును కాదని తమకు నచ్చిన వారిని మున్సిపల్ అధ్యక్ష పదవుల్లో కూర్చోబెట్టుకోవచ్చు. అందుకే 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన ఈ విధానాన్ని తర్వాత 2 రాష్ట్రాలు కొనసాగిస్తూ ఉన్నాయి. కానీ ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పాలి. దీనివల్ల ఖర్చు బాగా పెరిగిపోతుంది. క్యాంప్ కల్చర్ తయారవుతుంది. లక్షలు, కోట్లు పెట్టి అవతలి పార్టీ కార్పొరేటర్లని, కౌన్సిలర్లని కొంటారు. మొత్తం వ్యాపారం అయిపోతుంది. అదే ప్రత్యక్ష ఎన్నిక అయితే ఈ తలపోటే ఉండదు. జనం కావాలనుకున్న వారికి ఓటేస్తారు. ప్రస్తుతం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇంకా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. అయితే దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది, అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేక తీర్పు వస్తే అవమానం. అంటే అధికారంలో ఉన్న పార్టీ మున్సిపాలిటీల్లో ఓడిపోతే అవమానం కాబట్టి పరోక్ష ఎన్నికైతే ఎలాగోలా ఎక్స్ అఫీషియోలను ఉపయోగించి ఫలితాన్ని తారుమారు చేయవచ్చు. ఇక రెండవది, ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రత్యక్ష ఎన్నికలు నచ్చకపోవడం. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మండలాధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు తమ మాట వినరనే భయం ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఉంటుంది. ఇక స్థానిక సంస్థలకు 5 ఏళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు జరపాలని రాజ్యాంగం చెబుతుంది. కానీ ప్రతిసారి ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుంటాయి. దానికి వారు చూపే కారణం శాంతి భద్రతలు, లేదంటే రిజర్వేషన్ల గొడవ ఉంటుంది. ప్రతి ఎన్నికల ముందు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ రిజర్వేషన్ల ప్రక్రియ సరిగా లేదంటూ ఎవరో ఒకరు కోర్టుకు వెళతారు. దీంతో మొత్తం ప్రక్రియ ఆలస్యం అయిపోతుంది. ఇక గవర్నమెంట్ లో ఉన్నవారు తమకు నచ్చినప్పుడు ఎన్నికలు పెట్టుకోవచ్చు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి గడువు ఫిబ్రవరి వరకు ఉండగా ఏకంగా 3 నెలల ముందు నవంబర్ లోనే ప్రక్రియ పూర్తి చేసేసి డిసెంబర్ 4 నాటికి అంతా క్లియర్ చేసేశారు. నిజానికి గ్రేటర్ ఎన్నికల్లో మెజారిటీ వస్తే ప్రస్తుత పాలక మండలిని రద్దు చేసి కొత్త పాలక మండలిని కొలువు తీర్చేవారని వార్తలు వచ్చాయి. కానీ ఫలితం తేడా వచ్చేసరికి ఈ 2 నెలలు పాత పాలక మండలిని కొనసాగిస్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. టీఆర్ఎస్ వ్యవహారాలు సుదీర్ఘంగా కవర్ చేసిన ఒక విలేకరి తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికలు కూడా గడువు తీరి చాలా కాలమైనా ఎప్పటి వరకు జరపలేదు. నిజానికి కేంద్ర మున్సిపాలిటీలకు రాజ్యాంగ భద్రత కల్పించింది. కానీ ఆ సంస్థల్లో ఎవరు ఉండాలి, ఎన్నికలు ఎలా నిర్వహించాలి వంటి అంశాలను రాష్ట్రాలకే వదిలేసింది. అంతకుముందు అయితే ఎన్నికలు కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేవి. 1990 తర్వాత
రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ ఎన్నికల సంఘాలు ఉన్నా పెద్దగా బలంగా లేవు. రాష్ట్ర ఎన్నికల సంఘాల పరిస్థితి ఎలా ఉందో ఆంధ్ర తెలంగాణలో మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రాలో నిమ్మగడ్డ వర్సెస్ జగన్ ప్రభుత్వం నడుస్తుంది. ఇక తెలంగాణలో అయితే తెల్లారితే కౌంటింగ్ అనగా పెన్నుతో టిక్ పెట్టినా ఓటు చెల్లుతుంది అంటూ ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఆ ఆదేశాలు చూసి నిజంగానే షాక్ అయ్యారు ఆ విలేకరి. కాబట్టి అప్పటి నిర్ణయం మీద ఇప్పటి మేయర్ పదవి ఆధారపడి ఉంది.